రోజు మనం వింటున్నాం, సోదరిమల్లు వింటున్నారు, ఎంతో మంది కంఠస్థమై ఉంది. అదేమిటి? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. విన్నారా లేదా సోదరిమల్లారు? చెప్పండి, విన్నారా లేదండి? అయితే విన్నారు. కానీ ఈరోజు ఆధ్యాత్మికత ఎలా ఉందంటే నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. అవునా కదా? అంటే మనం వింటున్నాం కానీ ఆ యొక్క సుప్రభాతం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేదు. మన పెద్దలు కూడా అది తెలుసుకోండి బాబు అని వాళ్ళు కూడా చెప్పలేదు అనమాట. శ్రీరాముల వారు బాల్యంలో ఉన్నప్పుడు ఆయన గురుగారు విశ్వామిత్రుల వారు ఆశ్రమానికి వెళ్లి మంత్రాలు చదువుతున్నారు. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా, పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యమో రామ అని రాముల వారి గురుగారైన విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. వారిద్దరూ కలిసి సూర్యుడు ఉదయించే ముందు తమకు అతీతంగా ఉన్న దైవాన్ని ఆరాధించారు. ఈ రోజు మనము ఉదయం 9 గంటలకో 10 గంటలకో ఎప్పుడు నిద్ర మేలుకుంటే అప్పుడు దండం పెట్టుకుంటున్నాం. కానీ వారు సూర్యుడు ఉదయించే ముందు అప్పుడు వారు ఆ దైవాన్ని స్తుతించారు అని మనకు సుప్రభాతం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా సాయిబాబా వారి జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఏం చెప్పారు? సబుకా మాలిక్ ఏక్ హే, అల్లా మాలిక్ అల్లా భవా కరే గాని అనునిత్యం తనకు అతీతమైనటువంటి ఆ దైవాన్ని పరిచయం చేశారు సాయిబాబా వారు. భగవద్గీత గ్రంథంలోని 18వ అధ్యాయం 62వ శ్లోకంలో శ్రీకృష్ణ వారు చెప్తున్నారు ఏమిటి? తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత తత్ ప్రసాదాత్మారం శాంతి స్థానం ప్రాప్సి శాశ్వతం. ఓ అర్జున, సర్వ విధముల ఆ సర్వేశ్వరుడు అయినటువంటి ఆ పైనున్న దైవాన్ని ఆరాధించు, తద్వారా ఇహలోకంలో శాంతి సుఖాన్ని, పరలోకంలో ముక్తిని నీవు పొందగలుగుతావు. సోదరి మనులారా, సోదరులారా, మన పెద్దలు, మన పూర్వీకులు, మన పుణ్యపురుషులు, మన ప్రవక్తలు, ఈ పైగంబర్లు అందరూ కూడా ఈ లోకానికి వచ్చి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దైవాన్ని తెలుసుకోకుండా మనం ఈరోజు పాపం చేస్తున్నాం. ఆ పాపం ఏంటి? వేమన అంటాడు, నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులు నర్చి అదో గతికి పోవు స్థిరముగవేమ. నరజన్మను ఎత్తావు, పరమాత్మను తెలుసుకోక నీవు పాపం చేస్తున్నావు. కొరగాని పనులు నర్చి, ఎందుకు పనికిరాని పనులు నర్చి అధోగతికి పోవు, ఎక్కడికో వెళ్ళిపోతున్నావని వేమన వారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం ముందుగా మన ఆధ్యాత్మిక గ్రంథాలను, అందులో ఉన్న సత్యం ఏంటో మనం తెలియాలి. భగవద్గీత గ్రంథం 16వ అధ్యాయం 24వ శ్లోకం అంటుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తూ మిహరసి. నీవు చేయునదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. నీవు ఏమి చేసిన నీ ప్రపంచంలో శాస్త్రాన్ని అనుసరించి కర్మము చెయ్యాలని భగవద్గీత అంటుంది. భగవద్గీత గ్రంథం 16వ అధ్యాయం 23వ శ్లోకాన్ని పరిశీలిస్తే, యశాస్త్ర విధిముత్రుజ్జ వర్తదే కామకారతః న ససిద్ధి మావాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవరైతే శాస్త్రాలకు విరుద్ధంగా జీవితం గడుపుతారో వారికి సుఖము, శాంతి, పరలోకంలో ముక్తి కూడా లేదు అని హైందవ గ్రంథాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. చివరిగా నా ప్రసంగాన్ని ముగించే ముందు సోదరులారా, సోదరిమల్లారా, మనకు తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు, ఒకానొక రోజు నేను చనిపోతాను, ఈ జీవితం అశాశ్వతమైనటువంటిది అన్న విషయం తెలుసు. ఎప్పుడైనా ఈ జీవితాన్ని విడిచి మనం వెళ్ళిపోవాల్సిందే. ఖురాన్ అంటుంది, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. ఇదే విషయాన్ని భగవద్గీత గ్రంథం 2వ అధ్యాయం 27వ శ్లోకం అంటుంది, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన